కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది. 6 రోజులు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తేడా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజు అభ్యర్థులు, ఏజెంట్లు ఎలా వ్యవహరించాలి, బయట ఎవరైనా తప్పులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అందులో వివరించారు. then they will be starting the other process. So ఈ రకంగా అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేది కాన్స్టిట్యూన్సీ లో స్టార్ట్ అవ్వాలి. తక్కువే వచ్చింది కాబట్టి సో ఈటీపీఎస్ కూడా నంబర్ని ప్రాపర్గా కౌంట్ చేసి ఈటీపీఎస్ నంబర్లో పెద్దగా ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు రోజు వస్తూ ఉంది. యూఆర్ మేకింగ్ ప్రాపర్ కౌంట్ కాబట్టి దాన్ని కూడా కలుపుకుంటూ ఇన్ని ఓట్స్ వచ్చినాయని చెప్పి పెట్టేసి ఆ కౌంటింగ్ మెల్లగా ఈటీపీఎస్ కౌంటింగ్ ని స్టార్ట్ చేయాలి. ఈటీపీఎస్ కౌంటింగ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టేకప్ ది ప్రాపర్ ఫామ్ 13 ఎక్కడైతే స్కాన్ అవుతుందో అది మాత్రం ముందు తీయండి. వచ్చిందని అనుకోండి, ఎందుకంటే దానికి సెపరేట్ ప్రొసీజర్ ఉంది. ఓకే, కూడా ఒకసారి ఎందుకంటే అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. మీరు తొందరపడి అక్కడ ఉన్నటువంటి వల్ల ఫస్ట్ మీరు స్కాన్ చేస్తారు, వ్యాలిడ్ వచ్చేసింది, 13C వ్యాలిడ్ వచ్చేసింది, దెన్ 13A పోతారు, 13A 2. సో ఎన్నిసార్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు అక్కడ పోస్టల్ బ్యాలెట్ లో 4 కూడా దీంతో కలుపుకుంటూ మళ్ళీ అగైన్ వి విల్ బి కౌంటింగ్ ద పోస్టల్ బ్యాలెట్. దీనికి అది కూడా లెక్కకి వచ్చేసింది. దిస్ హ్యాస్ టు బి డన్. నౌ ఈవీఎం కౌంటింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్ ఏవైతే ఉంది, ఏం అరేంజ్మెంట్ ఎలా ఉండబోతుంది, ఎంతమంది టేబుల్స్ పెడుతుంది. కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి 14 టేబుల్స్ ఉంటాయి. దెన్ 3 నుంచి 4 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ మీ అందరూ పెట్టారు. పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి తెలుగు ఓన్లీ 14 టేబుల్స్ మాత్రమే ఉండాలి. కౌంటింగ్ కూడా ఈ సెగ్మెంట్ లో ఉండదు. పార్లమెంట్ సంబంధించింది సెపరేట్ గా అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఓన్లీ ఉండ ఈవీఎం కౌంటింగ్. ఓకే, అది నౌ ఈ టాబులేషన్ మనం ఎలా చేయబోతున్నాము, దానికి ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఎందుకంటే కౌంటింగ్ మీకు అక్కడ మనం ఇప్పుడు చేయబోయేది సెకండ్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ ద ఎక్సెల్ షీట్ ఏవైతే ఉందో ఎక్సెల్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ థర్డ్ ఇన్ దట్ as per the డైరెక్షన్స్ మాన్యువల్ గా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.